ఒక దృఢ సంకల్పం కొద్దే మరి మహిళాభివృద్ధికి కృషి చేస్తూ గ్రామంలో పరిస్థితులకు అనుకూలంగా ఉండి మహిళలను ఆదుకునే విధంగా ఉండే అంగన్వాడీ టీచర్స్కి కూడా మరి శాలరీస్ని పెంచి ఆ గ్రామ పరిస్థితులకు అనుగుణంగా పనిచేసే విధంగా చేసిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ మధ్యనే ఒక నిర్ణయం తీసుకున్నారు. పేదరికం మహిళలకు ఎంత దుర్బితిని కలిగిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి పేదరికానికి దగ్గరగా ఉండి ఒంటరిగా బతుకుతున్న ఒంటరి మహిళలకు కూడా అలాంటి దుస్థితి ఉండకూడదని చెప్పేసి పెన్షన్స్ రూపంలో కూడా మరి మనం ఏప్రిల్ నుండి ఇచ్చుకోబోతున్నాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిర్ణయించడం జరిగింది. వారికి మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మహిళలు భద్రతో ఉన్నప్పుడే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఆ రాష్ట్రం మహిళలను కాపాడుకునే దిశ వైపు అడుగులేస్తుంది అనడానికి నిదర్శనం షీ టీమ్స్. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే షీ టీమ్స్ని ఏర్పాటు చేసి ఆ షీ టీమ్స్ ద్వారా ఎవరైతే టీజింగ్ పాల్పడుతున్నారో అలాంటి విద్యార్థులకు కావచ్చు, అలాంటి పురుషులకు కావచ్చు, వాళ్ళకు ఒక మానవీయ కోణంలో మానవత్వాన్ని నింపే విధంగా ఒకవైపు వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తూనే మరోవైపు శిక్షలు వేసే విధంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయంటే ఆ షీ టీమ్స్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి నేటి మహిళలు చదువుకోవాలి. ఆడపిల్లను పుట్టడంతోనే అంతం చేస్తూ భ్రూణ హత్యలకు పాల్పడే వారికి కఠినంగా శిక్షించడమే కాకుండా ఆడపిల్లను చదివించాలి. ఆడపిల్లల చదువు కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం, ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పేసి చాలా చోట్ల మైనారిటీ వాళ్ళకు కానీ, బీసీ కానీ, ఎస్సీ ఎస్టీలకు కూడా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తూ వాటి ద్వారా మహిళలను చదివించాలి, ఆడపిల్లలను చదివించాలి. చదువు ద్వారానే ఆర్థిక స్వావలంబన వస్తుంది. ఆర్థిక స్వావలంబనతో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆత్మస్థైర్యంతో మహిళా సాధికారత సాధించగలుగుతారనే ఒక గట్టి నమ్మకంతోనే ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారు పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆడపిల్ల ఈరోజు తల్లిదండ్రులకు భారంగా మారుతుందనేది మరి చాలా చోట్ల ట్రైబల్ వాళ్ళు మరి మన లంబాడీ సోదరిమణులు ఆడపిల్ల అమ్ముకునే దుస్థితి గతంలో ఉండేది. దానికి నివారించడం కోసం ఆడపిల్ల భారం కాదు, ఆడపిల్ల టెన్షన్ కాదు, 10 సన్స్తో ఈక్వల్గా ఉండగలుగుతుంది, 10 మంది కొడుకులకు సమానం ఆడపిల్ల అనే విధంగా పెంచాలని, వారి కళ్యాణంలో కూడా ఇబ్బంది రాకూడదని చెప్పేసి కళ్యాణ లక్ష్మి లాంటి ప్రోగ్రాం తీసుకొచ్చి పెళ్లికి 51,000 రూపాయలను అందించడం నిజంగా కూడా ఇది మన ముఖ్యమంత్రి గారికి మహిళల పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎవరు కూడా మరి బాధపడకూడదు. ఆడవాళ్ళని మనం గౌరవించుకుంటేనే మన సంస్కృతికి అద్దం పట్టే విధంగా భవిష్యత్ తరాలకు ఒక మంచి తెలంగాణ రాష్ట్రాన్ని అందించగలుగుతామని మన ముఖ్యమంత్రి గారికి తెలుసు కాబట్టి, ఆడవాళ్ళ చేతిలో ఆస్తులు ఉంటే భద్రంగా ఉంటాయని తెలుసు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కావచ్చు, ఇచ్చే 3 ఎకరాల భూమిలో కావచ్చు ఆడవాళ్ళ పేరు మీదనే ఇవ్వాలని చెప్పి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారంటే ఇది ఆడవాళ్ళ పట్ల ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తూ ఉంది. కాబట్టి వారికి ఈ తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి చాలా సమయం తక్కువగా ఉంది, ఇంకా చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడాల్సి ఉంది కాబట్టి దయచేసి నేను అందరికీ ఒక విన్నపం చేస్తూ ఉన్నాను. మహిళలు పూజింపబడతారో దేవతలు విహరిస్తారని ఉన్నది. పూజింపకపోయినా పర్వాలేదు, దయచేసి మరి అమ్మను పూజించండి, భార్యను ప్రేమించండి, అదే చెల్లెను దీవించండి, కూతుర్ని లాలించండి, దయచేసి మహిళను గౌరవించండి. అది మాకు గౌరవంతోనే మేము ముందుకెళ్ళి తప్పకుండా ఏదైతే మరి భవిష్యత్ తరాలకు మనం ఒక మంచి తెలంగాణ అందించాలనుకుంటున్నామో దానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తప్పకుండా అది సాధించే దిశ వైపు, సాధికారిత సాధించుకునే దిశ వైపు తప్పకుండా మనం అడుగులు వేద్దాం. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తులో కూడా, తెలంగాణ రాష్ట్ర బంగారు తెలంగాణలో కూడా ఉద్యమంలో ఉన్నట్టుగానే మహిళల పాత్ర భవిష్యత్ తరాలకు తెలంగాణ అందించడం కోసం కూడా మా మహిళల పాత్ర తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.